హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ మీను. దిస్ ఈజ్ మీనాక్షి. ఈ వీడియో ఏంటంటే నేను యమున పెళ్ళికెళ్ళాననమాట వేములవాడకి. యమున చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా, యూట్యూబ్‌లో అయినా. యూట్యూబ్ అయితే యమున వ్లాగ్స్ అని ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే యమున శెట్టి అని ఉంటుంది. డిమ్మీ అని ఉంటుంది. వేములవాడలో పెళ్లి అన్నమాట. సో, ఇది ఏంటంటే స్కిన్ కేర్ చాలామంది చూపియమని అడిగారు. అలాగే అక్క మీరు మేకప్ ఎలా యేసుకుంటారు అనేది గూడా అడిగారు. సో, ఇది వచ్చేసి ఫస్ట్ టోనర్ పెట్టుకుంటాననమాట. ఇప్పుడే స్నానం చేసొచ్చాను. టోనర్‌లో గులాబరీ టోనర్ వాడతాను. ఎందుకంటే అది మన బడ్జెట్‌లో వస్తుంది గాబట్టి. ఒక రూ. 50, రూ. 55లో మనకు బాటిల్ వస్తుంది. తర్వాత అది ఆరినాక నేను ఏం జేస్తానంటే సీరమ్ ఉంటుంది. ఏం సీరమ్ అంటే నేను ఒక 2, 3 టైప్స్ ఆఫ్ సీరమ్స్ వాడతాను. కాపోతే నేను ఒకవేళ బయటికెళ్ళినప్పుడు మార్నింగ్ టైమ్‌లో అయితే మైగ్లామ్ వాళ్ళది 10% నియాసినమైడ్ సీరమ్ ఉంటుంది. అది వాడుతున్నాను. ఒక 2 మంత్స్ నుంచి వాడుతున్నాను. మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది దేనికంటే మన యాక్ని అయినా, పింపుల్స్ అయినా, స్కిన్‌ని మన బ్రైట్నింగ్ చేయడం కానీ చాలా అంటే చాలా యూజ్ అయితుంది. ఇది మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మైగ్లామ్ యాప్ ఉంటుంది. అందులోకెళ్ళి తీసుకోవచ్చు. డైలీ అంటే డైలీ పెట్టుకోను. ఒకవేళ బయటికెళ్ళాలి ఎక్కడికన్నా అనుకుంటేనే నేను పెట్టుకుంటాననమాట ఇది. దీన్ని బాగా రాసేసుకొని కొంచెం ఆరాలి. ఆరినాక మాయిశ్చరైజర్ ఉంటుంది గదా! మాయిశ్చరైజర్ మనం ఏది యూజ్ చేస్తే అది పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి మాయిశ్చరైజర్ వాస్లిన్ వాళ్ళది వాడుతున్నాననమాట. అంటే నివియా వాడాను ఫేస్‌కి. కాకపోతే అది అయిపోయింది. సో, వాస్లిన్ లైట్ హైడ్రేట్ ఇది ఆయిలీ లాగా ఉండదు. వాటరీ, వాటరీ ఉంటుంది. పెట్టుకోగానే తొందరగా ఆరిపోతుందనమాట. సో, హ్యాండ్స్‌కి ఇంకా ఫేస్‌కి ఇప్పుడు అది వాడుతున్నాను. ఇక్కడ నేను ఆడియోలో మాట్లాడుకుంటూ రికార్డ్ చేశాను గానీ, డిస్టర్బెన్స్ చాలా వస్తుందని ఇప్పుడు మళ్ళీ ఆడియో ఇయ్యాల్సొచ్చింది. మీకు పెట్టుకున్నాక తెలుస్తది. చాలా మాయిశ్చరైజర్స్ ఏంటంటే పెట్టుకోగానే కొంచెం ఆయిలీ, ఆయిలీ స్కిన్ లాగా అతుక్కున్నట్టు ఉంటుంది గానీ, ఈ మాయిశ్చరైజర్ అలా ఉండదు. వాటరీ టెక్స్చర్‌లో ఉంటుంది. అలాగే పెట్టుకోగానే ఆరిపోతుందనమాట. అంటే మన స్కిన్‌లో మొత్తం మిక్సప్ అయిపోతుంది. చూసారు గదా! స్కిన్ కేర్, మేకప్ గురించి సెపరేట్ వీడియో ఏం చేయాలి అని అనిపించలేదు నాకు. సో, ఎట్లాగో ఇవాళ రెడీ అవుతున్నాను గాబట్టి, అలా చేస్తే అయిపోతుందనుకున్నాను. ఇది వచ్చేసి లిప్ బామ్ పెట్టుకుంటున్నాను. లిప్ బామ్ వచ్చేసి జూడియోలో తీసుకున్నాననమాట. క్రాన్‌బెర్రీ ఫ్లేవర్ అది. మనకు 99 రేంజ్‌లో వస్తుంది. ఒకవేళ నేను జూడియో న్యూ కలెక్షన్స్ వీడియో చేశాను. చూడకపోతే నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఎళ్లి చూడొచ్చు. ఇది వచ్చేసి శారీ అన్నమాట. ఈ శారీ నేను ధరన్ 21st ఫంక్షన్‌కి తీసుకున్నాను. కాసంపుల్లెలో వరంగల్ స్టోర్. అండ్ బ్లౌజ్ వచ్చేసి నా ఎంగేజ్‌మెంట్ బ్లౌజ్ అన్నమాట. దీనికి ఏంటంటే మ్యాచ్ అవుతుంది గదా! అని అదేసుకున్నాను. దీని బ్లౌజ్ గూడా స్టిచ్చింగ్ చేపించుకున్నాను గానీ చాలా సింపుల్‌గా ఉండే. అండ్ ఈ హారం వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానన్నమాట. ఇది నక్షి హారం. మనకు చాలా గ్రాండ్‌గా అంత గ్రాండ్‌గా ఏముండదు. అలాగే లైట్‌గాను ఉండదు. చాలా శారీస్ అన్ని శారీస్‌కి లంగా ఓణీలకు గాని అన్నిటికి సెట్ అయిపోతుంది. మళ్ళీ అంతేం వెయిట్ గూడా ఉండదు. మంచిగా క్యారీ చేసుకోవచ్చు. అండ్ దీని రేంజ్ గూడా మనకు అఫోర్డబుల్‌గానే ఉంటుంది. 500, 550 రేంజ్‌లో ఉంది. ఇప్పుడు మీషోలో సేల్ నడుస్తుందన్నమాట 19థ్ వరకు. సో, రేట్స్ గూడా చాలా వరకు తగ్గాయి. ఒకవేళ మీకు హారం కావాలి అనుకుంటే నేను దీని లింక్ గూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్లి తీసుకోండి. అండ్ హెయిర్ గురించి చాలామంది అడిగారనమాట. హెయిర్ ఫాల్ అవుతుంది అని. హెయిర్ ఎప్పుడు మనము పచ్చి మీద దువ్వకూడదు. ఒకవేళ దువ్వాలి అనుకున్నా గూడా చాలా సున్నితంగా దువ్వాలనమాట. ఎప్పుడైనా చిక్కులు గూడా కింది నుంచే తీయాలి. నేనెలా తీస్తున్నానో అలా. పైనుంచి తీస్తే ఏమైతుందంటే హెయిర్ ఫాల్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ లైట్‌గా నేను ఓన్లీ క్లిప్ పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేకప్ అన్నారు గానీ, అంత మేకప్ ఏమి ఏసుకోను. ఇప్పుడు లాంగ్ జర్నీ కరీంనగర్ టు వేములవాడ గాబట్టి, అండ్ సమ్మర్ టైమ్‌లో గాబట్టి ఫౌండేషన్ ఏమి ఏసుకోలేదు. ఎందుకంటే కొంచెం పేలినట్టు ఉంటుందేమో అని. నేను క్రీమ్ వాడుతున్నాను ఒక 3 మంత్స్ నుంచి. సిరోనా వాళ్ళది విటమిన్ సి బ్రైటింగ్ క్రీమ్. చాలా అంటే చాలా బావుంటుంది. ఫేస్ చాలా బ్రైటింగ్‌గా కనిపిస్తుంది. అలాగే మనకు అసలు మేకప్ ఏసుకోలేదు, అసలు రెడీ కాలేదు. అయినా ఫేస్ చాలా సింపుల్‌గా బావుందన్నట్టు చూపిస్తా ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పౌడర్ ఏం వాడతానంటే, మన బేబీ పౌడరే వాడతాను. ఈ పాండ్స్ వగైరా వాడను. ఎందుకంటే కొంచెం డ్రై అయిపోతా ఉంటది మన పౌడర్స్ అయితే. అదే బేబీ పౌడర్స్ అయితే చాలా స్మూత్‌గుంటాయి గదా! మన స్కిన్‌లో తొందరగా కలిసిపోతాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైనర్. లైనర్ గూడా నేను జూడియోలోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి 99 రేంజ్‌లో అది గూడా.
నేను ఎక్కువ లైనర్ పెట్టుకోను. ఎందుకంటే ఆల్రెడీ కళ్ళు పెద్దగా ఉన్నాయి గాబట్టి, ఇంకా లైనర్ పెట్టుకుంటే ఇంకా కొంచెం బాగా కొట్టొచ్చినట్టు కనిపెడతదని లైట్‌గా పెట్టుకుంటాననమాట. అసలు పెట్టుకున్నట్టే కనిపిస్తది. అండ్ లిప్‌స్టిక్ వచ్చేసి ఇది కొలరెన్స్ వాళ్ళది. ఇది వచ్చేసి ఒక 500 రేంజ్‌లో ఉంటుంది. కాకపోతే ఆఫర్‌లో ఉన్నప్పుడు నేను తీసుకున్నాను. ఒక 200 పడింది నాకు. ఇది షేడ్ వచ్చేసి డార్క్ బ్రౌన్ అన్నమాట. మీకు పింకిష్ అవుపడుతుందేమో గానీ అది బ్రౌన్‌లో ఉంటుంది. మెరూన్ విత్ బ్రౌన్ మిక్స్‌లో ఉంటది. మీకు అది ఏంటంటే మనకు మ్యాట్ లిప్‌స్టిక్ అన్నమాట. అంటే మెరవదు. మంచిగా మనకు లిప్స్‌లో కలిసిపోయినట్టు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టిక్లీ అంతే. అండ్ ఇక్కడ నుండి నేను వేములవాడ ఎళ్ళాలి. ఇవాళ వంశీ రావట్లేదు. తను బిజీ ఉన్నాడు. సో, ధరణ్ ఇంక నేనే వెళ్ళడం. ఫస్ట్ నేను రెడీ అయ్యి తర్వాత నేను ధరణ్‌ని రెడీ చేస్తాననమాట. చిన్నప్పుడు ఫస్ట్ ధరణ్‌నే రెడీ చేసేదాన్ని. కాకపోతే ఇప్పుడేంటంటే నేను ముందు ధరణ్‌ని రెడీ చేస్తే బాగా పాడు చేసేసుకుంటున్నాడు ఏ డ్రెస్ అయినా. సో, నేను మొత్తం రెడీ అయ్యాక బయలుదేరే ముందు ధరణ్‌కి డ్రెస్ ఏసి ధరణ్‌ని రెడీ చేసి తీసుకెళ్తున్నాననమాట. సో, ఇక్కడ ధరణ్ డ్రెస్ వచ్చేసి నేను విశాల్ మార్ట్‌లో తీసుకున్నాను. ఇది ధరణ్ బర్త్‌డే వీడియో ఉంది గదా! సాంగ్ అందులో ఏసిన డ్రెస్ అనమాట. చాలామంది అడిగారు అదెక్కడ తీసుకున్నారని. అది ఆన్‌లైన్‌లో గాదు. వరంగల్‌లో విశాల్ మార్ట్ ఉంటుంది హంటర్ రోడ్‌లో. అందులో చాలా బావుంటాయి డ్రెసెస్ అక్కడ. అండ్ వేములవాడకెళ్ళి అక్కడ రాజరాజేశ్వర స్వామి గుడికి ఎళ్ళకపోతే ఇగ నాకు మనసుకు నిమ్మలం అనిపియదనమాట. సో, ఫస్ట్ నేను ప్లాన్ ఏసిందేంటంటే ఫస్ట్ టెంపుల్‌కెళ్ళి తర్వాతనే మ్యారేజ్‌కెళ్ళాలి అని. కాకపోతే తొందర దర్శనం అయిపోతదనుకున్నా గానీ, ఆ రోజు గూడా ఫుల్లు రష్ ఉండే. సో, 1 అవర్ పట్టింది మాకు దర్శనానికి. సో, దర్శనం చాలా జరిగింది. దర్శనం నుంచొచ్చాక ప్రసాదం తీసుకొని అక్కడ కోడెని కట్టేస్తారు గదా! ఆ రోజు చాలా అంటే చాలా చిన్న పిల్లలని తీసుకొనొచ్చారనమాట. వాళ్ళకి వెంట్రుకలు తీయడం గానీ, అలాంటియి చాలా జరిగాయి. మళ్ళా కొత్త జంటలు గూడా చాలా వచ్చాయి. ఎందుకంటే మ్యారేజ్ సీజన్ గాబట్టి చాలా ఉన్నారు. అండ్ ఇక్కడ ధరణేంటంటే అదే మన ఆవులుంటాయి గదా! వాటి కోసమే తిరుగుతూ ఉన్నాడు. కొంచెం అటు ఇటు తిరగడమే సరిపోయింది మాకు. సో, అక్కడి నుండి ప్రసాదం తీసుకొని అక్కడి నుండి మేము మ్యారేజ్‌కెళ్ళే వరకే ఆల్రెడీ 2:30 అలా అయిపోయిందనమాట. నేనసలు 11కి ఇంట్లో నుంచి బయలుదేరాను. తొందర అయిపోతుంది. 12 వరకు అక్కడ ఎళ్ళాక 1 వరకు దర్శనం అయిపోయి ఎళ్ళిపోదాం పక్కకే ఫంక్షన్ హాలు. సో, అటు ఎళ్దాం అనుకున్నాను కానీ అలా అసలు ప్లాన్ ఒకటైతే ఒకటి జరిగిపోయింది. దర్శనంలోనే 1 ½ అవర్ అలా ఎళ్ళిపోయిందనమాట రష్‌కి. సో, 2:30 మాకు టెంపుల్‌లోనే అయింది. 2:30కి మేము మ్యారేజ్‌కెళ్ళామనమాట. ఇది శివరాత్రికి వేశారనుకుంటా ఇదంతా టెంట్ వగైరా. సో, అది అట్లనే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మాకు ఫంక్షన్ హాల్ ఒక 5 మినిట్స్ దూరం ఉంది అంతే. అండ్ ఇది వచ్చేసి పెళ్లి. యమున పెళ్లి అనమాట. తను ఎంత మాట్లాడుతదంటే ఆహ్, నాకు దాదాపు ఒక 1 మంత్ నుంచే పరిచయం. అది కూడా ఇన్‌స్టాగ్రామ్‌లోనే. చాలా సజెషన్స్ ఇచ్చేది. ఇలా చేయండి వీడియోస్ అలా అని. సో, తన పెళ్ళికి మాకు వీలు కాకపోయినా, వంశీ రాకపోయినా ఎలా అయినా ఎళ్ళాలి అని ఒక్కదాన్నైనా ఎళ్ళాను. సో, చాలా జరిగింది పెళ్లి. సో, ఇదే అండి మా ఇవాళ వ్లాగ్. అండ్ ఈ హారం గురించి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా నేను వీడియో పెట్టాను. అందులో లింక్స్ కూడా మెన్షన్ చేశాను. ఒకవేళ నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మీరు ఫాలో చేయకపోతే నేను డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ పెడతాను. సో, ఎళ్లి ఫాలో చేయండి. అండ్ ఈ హారం వచ్చేసి నాకు 530 రేంజ్‌లో అలా పడింది. సో, ఒకవేళ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. డైరెక్ట్‌గా క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. మీరు కొనుక్కోవచ్చు. అండ్ ఇంతే అండి ఈ వీడియో. ఒకవేళ మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.